హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడిశాకు చెందిన గీతాంజలి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాను సెక్యూరిటీ గార్డుగా పనిచేసే కోచింగ్ సెంటర్లో సదరు యువతిని అవమానించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో మనస్తాపంకు గురై ఆత్మహత్యకు పాల్పడింది. నలుగురు నిందితులను రిమాండ్కు తరలించారు. ఎనిమిది 9 ఇంటర్వ్యూనింగ్ నైట్లోని ఒరిస్సాకి సంబంధించినటువంటి సంగీత అనేటువంటి 22 సంవత్సరాల యువతి. ఈ అమ్మాయి కోరుకొండ కోచింగ్ సెంటర్లోని సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తుంది. ఆమె లాస్ట్ 3 years నుంచి కూడా అక్కడే వర్క్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూనింగ్ నైట్లోని అమ్మాయి హ్యాండ్ చేసుకొని చనిపోయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తుంది. అమ్మాయి క్లియర్గా హ్యాంగ్ చేసుకోవడం అనేది అక్కడ హ్యాంగ్ చేసుకున్నట్టుగా మేము కూడా వెళ్ళడం జరిగింది, మేము కూడా చూడడం జరిగింది. అండ్ మా క్లూస్ టీం కూడా రావడం జరిగింది. అందరి నేతృత్వంలోని అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నట్టుగా తెలియజేస్తుంది. కోచింగ్ సెంటర్లో ఒక అమ్మాయి పేరు గీతాంజలి బారిక్. ఆ అమ్మాయి మియాపూర్లో ఏమంటుంది దానికి వైరీ నగర్లో వార్డెన్గా పనిచేస్తూ ఉంటుండే. ఆ అమ్మాయి చనిపోయింది చెప్పేసి నిన్న మాకు తెలిసింది అన్న. నిన్న పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మేము నిన్న సాయంత్రం వాడికి వచ్చినాం. నిన్న సాయంత్రం అయిపోయింది చెప్పేసి మేము వెళ్ళిపోయి ఈరోజు మార్నింగ్ అందరం వచ్చినాం. యాక్చువల్లీ ఆ అమ్మాయి ఈ ప్రాంతం వార్డెన్గా జాబ్ చేస్తుంటే అసలు ఎప్పుడు సెలవు ఏం లేదు కదా. ఆ వ్యవస్థని సెలవు ఇచ్చి అక్కడ ఉన్న 5 వాచ్మెన్లను పెట్టి ఆ అమ్మాయిని ఒక్కదే ఉంచి నైట్లో మేము ఈరోజు పొద్దున వచ్చిన తర్వాత వెళ్ళి ఆడ చూస్తే పరిస్థితి ఏంటంటే ఆ 5 వాచ్మెన్ ఎవరు ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్ ఎవరు ఉన్నారు, ఆ అమ్మాయితో బలవంతంగా రేప్ చేసి ఆ అమ్మాయిని చంపినట్టు మాకు ఆధారం దొరికిందన్న. అక్కడ మేము సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తే కూడా అర్థమైపోయింది. కోచింగ్ మా పాప పేరు గీతాంజలి బారిక్. మా పాప ఒక్కటే ఉంది. మా సెలవు ఉన్నాయి. అప్పుడు ముగ్గురు నైట్ డ్యూటీ ఉన్నప్పుడు 2 అమ్మాయి లేదు. మా పాప ఒక్కరే ఉంటే ఆడలు ఒక్కరు ఉంటే మూడు ఉంటారు. ముగ్గురు వర్కర్ ఉంటారు, ఒక్కటే సెక్యూరిటీ ఉన్నారు. 4 కలిసి మా పాపకి బలవంతంలా చంపేసి ఊరేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్. పోలీస్ వాళ్ళు ఏం చేసిండు, మనకి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ తెలియకుండా బయటికి డెడ్ బాడీ తెచ్చి గాంధీ హాస్పిటల్